వేడి వేడి ఎండలకి ఇంట్లోనే చల్లగా పిల్లలకి ఎంతో హెల్తీగా బాదం పాలు చేసి ఇచ్చేయండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, పంచదార వాడకుండా చక్కగా హెల్తీగా చేసి ఇవ్వండి. దీనికోసం ఒక 30 బాదం పప్పులు, ఒక స్పూన్ జీడిపప్పు 5 మినిట్స్ వాటర్లో బాయిల్ చేయాలి. తర్వాత వాటర్ వంపేసి ఇలా చల్ల వాటర్ వేసుకొని బాదం పప్పు పైన తొక్క వలిచేయాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మిక్సీ జార్లో బాదం, జీడిపప్పు వేసి కొన్ని కాచి చల్లార్చిన పాలు, అలానే పాల మీద ఉండే మీగడ వేసుకున్నాను. మీగడ వేసుకోవడం వల్ల రిచ్ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. తర్వాత ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, కుంకుమ పువ్వు వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాక ఇందులో ఆ బాదం జీడిపప్పు పేస్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. ఇందులో స్వీట్నెస్ కోసం నేను షుగర్ కానీ బెల్లం కానీ వేయట్లా. కండ చక్కెర అంటే పటిక బెల్లం ఉంటుంది కదా, అది బాగా ఇలా దంచుకొని అది టేస్ట్కి సరిపడా వేసుకున్నాను. తర్వాత బాగా మరిగాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక ఇలా గ్లాసులో వేసుకొని పైన బాదం పప్పు ఫ్లేక్స్ వేసి గార్నిష్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. తర్వాత మిగిలిన పాలు ఇలా కుల్ఫీ మౌల్స్లో వేసి రిఫ్రిజిరేట్ చేసి ఐస్ క్రీమ్లా ఇచ్చేయచ్చు. మాకు రాజమండ్రిలో న్యూ కరాచీ స్వీట్స్లో ది బెస్ట్ బాదం పాలు దొరుకుతాయండి. అలాంటి టేస్ట్ ఎక్కడా ఉండదు. అంత రిచ్గా క్రీమీగా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు 7 రూపీస్, ఇప్పుడు 50 రూపీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.